జ్యోతి మాలహోత్ర కథ అనేది ఒక సాధారణ యూట్యూబర్ జీవితం నుండి అంతర్జాతీయ గూఢాచార్యం ఆరోపణల వరకు విస్తరించిన ఒక సంచలనాత్మక కథ. హర్యానాకు చెందిన జ్యోతి మాల్హోత్రా ఒక సాధారణ అమ్మాయి. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్తో ఆమె ఒక ప్రముఖ ట్రావెల్ వ్లాగర్గా గుర్తింపు పొందింది. ఆమె పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్, భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో పర్యటించి తన అనుభవాలను వీడియోల ద్వారా అభిమానులతో పంచుకునేది. ఒకసారి ఈ వీడియో చూడండి. Any more obvious? I'm from Scotland, UK, Scotland. Oh, yeah, okay. just making a little YouTube video. Acha. It's your first time in Pakistan? No, about 5 times. 5 times? Yeah. How will you feel about Pakistan? I love it. Pakistan's Zindabad. That's good. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India. Yeah. I'm from India. You're from India? Yes. All right. Okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. Yeah. Loving. Nice. Yes. There. We got Indian vloggers here. Oh my God, this is chaos. Bro, bro. Oh my God, it's chaos here. So the Indian girl, she's the one with the guys, with all the security. Sorry, boss. So yeah, the Indian, I don't know why, what the need for all the guns are. Hello sir, how are you? Yeah, so, I wouldn't, look at all the guns that she's got surrounding her. There's about 6 gunmen surrounding her. I'm going to stand here for a second and get out of the chaos. But yeah, I think having that amount of gunmen surrounding you and walking up the street is, I don't know. I think maybe it looks a little bit makes it look as if Pakistan's unsafe. Let me show you this. It's obscene. There's gunmen across the road. I think there's more than 6 gunmen. Very, very strange. I just think if you've got that level, hello guys, if you've got that level of security surrounding you, it makes the place look unsafe, in my opinion. Although it is a big group, so I'm not sure. ఒక స్కాటిష్ యూట్యూబర్ పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతూ ర్యాండమ్గా తీసిన వీడియోలో జ్యోతి మాల్హోత్రా కనిపించింది. జ్యోతి చుట్టూ పాకిస్తాన్ కమాండోస్ పహారా కాస్తుండటం మీరు చూడొచ్చు. అతనికి మరియు జ్యోతికి చెందిన సంభాషణలో ఆమె స్పష్టంగా నేను భారత్ నుండి వచ్చాను అని చెబుతుంది. తెలియకుండా ఇంకెన్ని చేసిందో ఈవిడ. ఇక నిజంగా జ్యోతి మాల్హోత్రా ఒక యూట్యూబర్ గూఢాచారి. మీరు నిజంగా ఆలోచించండి. గత 8-10 రోజులుగా మీరు ప్రతి న్యూస్ ఛానల్లో అదే పేరు వింటున్నారు. జ్యోతి మాల్హోత్రా పాకిస్తాన్ సైనికురాలు. జ్యోతి మాల్హోత్రా పాకిస్తాన్ గూఢాచారి. భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్కు పంపే ఏజెంట్. కానీ ఆమె హ్యాండ్లర్ 2025 మే 13న భారతదేశం నుండి పాకిస్తాన్కు వచ్చాడు. ఎక్సెన్ ఊర్ రహీం అలియాస్ డానిష్ అలియాస్ ఇక్బాల్ మరియు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వాడికి. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. కానీ ఆమె జీవితం 2023లో ఒక అనూహ్య మలుపు తిరిగింది. జ్యోతి మాల్హోత్రా ఏప్రిల్ 2023, మే 2024 మరియు మార్చి 2025లో 3 సార్లు మాత్రమే పాకిస్తాన్కు వెళ్లారా? ఆ తర్వాత తను చైనాను సందర్శించింది మరియు భారత నిఘా వర్గాలు తనను గమనించాయి మరియు హిసార్ పోలీసులు జ్యోతి మాల్హోత్రాను అరెస్టు చేశారు. డానిష్ను ఎందుకు అరెస్టు చేయలేదని చాలామందికి అనుమానం రావచ్చు. వాడు పాకిస్తాన్ ప్రధాన నిర్వాహకుడు. కాబట్టి 1961 వియన్నా కన్వర్షన్ డిప్లొమాటిక్ రిలేషన్ కింద ఏ హైకమిషన్లో లేదా ఏ రాయబార్య కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని మనము అరెస్టు చేయలేము. అయితే మనం చేయగలిగేది ఏమిటంటే మీరు మా దేశానికి తగినవారు కాదని మీకు చెప్పడం. మీరు మా దేశంలో గూఢాచార్యం చేస్తున్నారు. మీరు 24 గంటల్లో మా దేశం విడిచిపెట్టి వెళ్ళాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా అలాగే చేసింది. మే 12న భారతదేశం వదిలి పాకిస్తాన్కు వెళ్ళమని అతనికి చెప్పబడింది. ఎందుకంటే మీరు మా దేశంలో గూఢాచార్యం చేస్తున్నారు.
మరియు 1961 వియన్నా ఒప్పందం ప్రకారం అతను భారతదేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. కానీ ఎక్కడున్నా మన జ్యోతి మాల్హోత్రా విషయానికొస్తే నిజంగా జ్యోతి మాల్హోత్రా ఎవరు? ఈరోజు ప్రతి న్యూస్ ఛానల్, ప్రతి ట్విట్టర్, ప్రతి సందేశం జ్యోతి మాల్హోత్రా గురించి మాత్రమే ఎందుకుంది? పహల్గాం కోపం ఇప్పటికీ ప్రజలలో ఒక ఆగ్రహంగా మిగిలిపోయింది. 2023లో జ్యోతి పాకిస్తాన్కు ట్రావెల్ వీసా కోసం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు సందర్శించింది. అక్కడ ఎహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే అధికారితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ డానిష్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISIతో సంబంధాలున్న వ్యక్తిగా ఆరోపణలతో ఇతన్ని భారత్ నుండి ఈ మధ్య కాలంలో బహిష్కరించింది. ఈ డానిష్ పరిచయం వల్ల ఆమెకు పాక్లో VIP ట్రీట్మెంట్ లభించింది. ఆమెకు పాక్లో ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లే స్వేచ్ఛ, అధికారులతో పార్టీలకు వెళ్లే హోదా కూడా దొరికింది. జ్యోతి డానిష్తో ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లైన వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఈ సంబంధం ఆమెను ఒక గూఢచార్య పనిలోకి లాగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ ఉచ్చులో ఎలా ఇరుక్కుంది? క్రమంగా ఆమెను ISI ఏజెంట్లతో కలిపే కీలక అడుగుగా మారింది. డానిష్ ఆమెను ఉద్దేశపూర్వకంగా తన మాయమాటల్లో ఇరికించాడని, ఆమె ద్వారా భారత సైనిక రహస్యాలను సేకరించేందుకు ప్రయత్నించాడని నిఘా సంస్థలు నమ్ముతున్నాయి. జ్యోతి ఆపరేషన్ సింధూర్ వంటి సున్నితమైన సమాచారాన్ని డానిష్కు చేరవేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ సమయంలో హిసార్లో జరిగిన బ్లాక్అవుట్ వివరాలు, సైనిక కార్యకలాపాలు, అధికారుల సందేశాలను ఆమె డానిష్కు పంపిందని దర్యాప్తులో తేలింది. 2024లో జ్యోతి 2 సార్లు పాకిస్తాన్ను సందర్శించి డానిష్ ద్వారా ISI ఏజెంట్లను షికార్, రానా షబార్, అలీ హసన్ వంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంది. ఆమె భారత్లోని సైనిక స్థావరాల సమీపంలోని రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను వీడియోల రూపంలో రికార్డ్ చేసి పంపినట్లు ఆధారాలు సేకరింపబడ్డాయి. పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె అక్కడ పర్యటించి పర్యాటకుల కదలికలు, రద్దీ వివరాలు రికార్డ్ చేసినట్టు కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. జ్యోతి మే 17, 2025న హర్యానా పోలీసులచే అరెస్టు చేయబడింది. ఆమెతో పాటు మరో 6 వ్యక్తులు కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకోబడ్డారు. ఆమె ఫోన్, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా డానిష్తో జరిగిన చాట్లు, సైనిక స్థావరాల చిత్రాలు లభ్యమయ్యాయి. నిఘా సంస్థల విచారణలో తాను తప్పు చేసినట్టు, ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పినట్టు సమాచారం. అయితే డానిష్ ఆమెను శృంగార బంధంతో ఇరికించి ISI కోసం సమాచారం సేకరించేందుకు ఉపయోగించుకున్నాడని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. జ్యోతి మాల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఆమెపై అధికార రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయబడ్డాయి. ఆమె ఫోన్, ల్యాప్టాప్లలో లభించిన ఆధారాలు దర్యాప్తును మరింత లోతుగా తీసుకెళ్తున్నాయి. కేంద్ర హోంశాఖ ఈ కేసును NIAకి అప్పగించింది. జ్యోతితో సంబంధం ఉన్న మరో 14 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిలో పాకిస్తాన్ ISIకి ఏజెంట్లుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒడిశాలోని పూరికి చెందిన మరో యూట్యూబర్తో ఆమె సంబంధాలపై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇలాంటి దేశద్రోహుల్ని ఏం చేయాలో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తొందరగా పేరు, డబ్బు సంపాదించాలనే అత్యాశే ఇటువంటి దేశద్రోహ కార్యకలాపాలకు ఉసిగొల్పుతుంది. తస్మాత్ జాగ్రత్త.